యోగ యజ్ఞ సిరీస్లో భాగంగా జరిగే చైర్ యోగాలో ఇవాళ బుధవారం నాడు యోగా ఎట్ కిచెన్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ని ఇవాళ నుంచి క్లాస్లో స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తాం. యా గుడ్. సో యాక్చువల్గా నాకు ఈ ఈవినింగ్ ఇంతకుముందు ఖాళీగా ఉండేది. 7 o'clock ప్రాణాయామం మొదలు పెట్టేవాళ్ళం. సో తర్వాత ఎప్పుడైతే 6:30 నుంచి ఇప్పుడున్నటువంటి చైర్ యోగా మొదలు పెట్టామో చాలామంది నాకు చాలా బాగుంది ఈ ప్రోగ్రాము, మాకు చాలా బాగుండేది అనిపిస్తుంది, మాకు కూడా వీఆర్ గెటింగ్ గుడ్ రిజల్ట్స్ అని చాలామంది నాకు మెసేజ్లో పెట్టారు, ఫోన్లో చేశారు. సో అందుకని ఈవినింగ్ ఈ ప్రోగ్రామ్ ఇలాగే ఉంటుంది. బహుశా మేబీ ఇయర్ లాంగ్ ప్రోగ్రామ్ ఏంటంటే మార్నింగ్ 5:30 కూడా నడుస్తుంది కదా, అలాగే ఇయర్ లాంగ్ ఈ ప్రోగ్రామ్ కూడా ఫ్రీగానే చేద్దామనే ఉద్దేశం అయితే ఉంది. సో దాంట్లో పాటుగా అంటే ఈ చైర్ యోగా ఈవినింగ్ జరుగుతూనే అక్కడక్కడ 1 day or 2 days మీకు నచ్చి ఇది బాగుంది అనుకుంటే ఈ యోగా కిచెన్ కూడా బుధవారం అనుకున్నాం కదా, ప్రతి బుధవారం పెట్టుకుంటాం. ముందు బాగుంది అనుకోండి ఇంకొక డే ఎక్స్టెండ్ చేసుకుంటాం. ఇది ప్రస్తుతానికి ఉన్న ప్లాన్. తర్వాత ఎలా మారుతుందని నేను చెప్పలేను. సో పరిస్థితులను బట్టి అంటే ఏంటి, మీ ఎంకరేజ్ని బట్టి, మీ ఇంట్రెస్ట్ని బట్టి, మీకు వచ్చినటువంటి రిజల్ట్స్ని బట్టి మనం దీని ముందు తీసుకెళ్తాం. ఓకేనా? గెట్ సుఖంగా కూర్చుని సిట్ కంఫర్టబుల్లీ, నడు స్ట్రైట్గా వచ్చుకుని కళ్ళు మూసుకుని విశ్రాంతిగా ఉందాం, రిలాక్స్ ఇవ్వబడి దృష్టి శ్వాస మీద మెల్లగా పీల్చి మెల్లగా వదిలేస్తూ, గాలి పీల్చినప్పుడు పట్టు ముందుకి, వదిలినప్పుడు వెనక్కి. పీల్చిన గాలి కంటే వదిలే గాలిని ఎక్కువసేపు కావాలని బ్రీత్ అవుట్ని ఎక్స్టెండ్ చేయండి. నా ఓంకారం గాలి వదిలి గాలి పీల్చుకుని సిద్ధంగా ఉంది. శ్వాసని గమనిస్తాం. ఓంకారం తర్వాత శ్వాసలో వచ్చిన మార్పుల్ని గమనిస్తాం. సో ఇంకొక పని ఏంటంటే, మనం ఈ చైర్ యోగాటి క్లాస్ చేస్తాం. కిచెన్ యోగా ఎందుకు, దీని ఉద్దేశం ఏంటి ఆల్రెడీ మీకు చాలాసార్లు చెప్పాను, మొన్న డెమోలో కూడా చెప్పాను. కిచెన్లో మీరు వండేటప్పుడు టైం ఉన్నప్పుడు, టైం కూడా ఉంటుంది, ఆ టైంలో అవి ఇవి సర్దుకోవడం కాకుండా వంట జరిగేటప్పుడు ఇప్పుడు చెప్పే దాంట్లో అన్నీ అవసరం లేదు, కొద్దో గొప్ప మీరు వీటిని కూడా రెగ్యులర్గా కిచెన్లో ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ కిచెన్లోనే ఎక్కువసేపు ఉంటారు కదా, ఆ టైంలో మీరు దీంట్లో కూడా ప్రాక్టీస్ చేయండి. రైట్, గుడ్. సో యాజ్ యూజువల్ వార్మప్ మామూలు చేసేద్దాం. ఓకే, సో వార్మప్స్ ఏంటి, ఐ ఎక్సర్సైజ్ చేయవాడ. సో నాకు ఎక్సర్సైజ్ చేస్తాం, అది కూడా లిమిటెడ్. ఓకే, ఫార్వర్డ్ బెండ్ 1 2 3 4 5 6 7 8 9 10. Backward bend 1 2 3 4 5 6 7 8 9 10. Right key turn చేయండి 1 2 3 4 5 6 7 8 9 10. Left key turn చేయండి 1 2 3 4 5 6 7 8 9 10. Now right key bend చేయండి
1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Left కి bend చేయండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now rotate. గుండ్రండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇవన్నీ మీరు ఇప్పుడు కూర్చుని నుంచుని కిచెన్లో ఉంటే కిచెన్లో ఒకవేళ కిచెన్లో ప్రాబ్లం అంటే మీకు కుదరకపోతే అట్లీస్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర మీరు ఈ ప్రోగ్రామ్ చేసుకోవచ్చు. కిచెన్ అంటే కిచెన్లోనే చేయాల్సిన పని లేదు. బట్ రేపొద్దు మీరు ప్రాక్టీస్లో మాత్రం కిచెన్లో చేసుకుంటూ ఉంటారు, నేర్చుకుంటూ ఉంటారు అంతే. సో మ్యాక్సిమం పీపుల్ అందరూ కెమెరాలు ఆఫ్ చేస్తున్నారు అంటే మీరు ఎక్కడున్నారో నాకు తెలియట్లా. సో నేను కెమెరా ఆన్ చేయండి తప్పనిసరి నేను ఎప్పుడు చెప్పను. దట్ ఇస్ నాట్ మై దిస్ థింగ్. కాబట్టి మీరు ఎక్కడైనా ఉండండి, కిచెన్లో ఉండొచ్చు, లేదంటే ఈవెన్ అట్లీస్ట్ డైనింగ్ టేబుల్ దగ్గర పెట్టుకోండి. డైనింగ్ టేబుల్ దగ్గర కూడా ఓకే, డైనింగ్ టేబుల్ కూడా వర్కౌట్ అవుతుంది, ఏం పర్వాలేదు. సో దెన్ వీ స్టార్ట్ విత్ జాయింట్స్. చేతి వేడతో స్టార్ట్ చేద్దాం. 20 warm-ups. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Wrist rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. మీరు ఎక్కడో అక్కడ నుంచి చేసేసుకుంటూ ఉంటారు. ఎల్బో బెండింగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Shoulder rotation. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Opposite. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Now twist your spine. Galu vadilestu. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Kali weight. Only toes mundiki. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. పాదాలు మొత్తం ముందుకి వెనక్కి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు పాదాలు పక్కనే ఉంచుకుని రొటేట్ చేయండి. వేణు చెప్పు. అదే మంచాలు యా గుడ్. సో ఈ కాళ్ళంతా అయిపోయిన తర్వాత వాటి మీద రొటీన్గా చేసే కాళ్ళు అన్నీ చేసేసేయండి. నా వి స్టార్ట్ విత్ యాక్చువల్గా మనం యోగా కిచెన్ ఏం చేద్దాం అనేది మనం చూద్దాం. సో మీరు ఎక్కడైనా ఉన్నప్పుడు డైనింగ్ టేబుల్ దగ్గర ఉండండి, లేదంటే టేబుల్ టాప్ దగ్గర వెళ్ళిపోండి కిచెన్. ఎస్, సో శైలజ గారు మీరు అక్కడ ఉంటారా? నైస్ నైస్ గుడ్. నేను శైలజ గారు
పిన్ చేస్తున్నాను. మిగతా అందరికీ శైలజ గారు ఏం చేస్తున్నారు ఆవిడని బట్టి మీరు ఎవరైనా పిన్ చేయమంటారో చెప్పండి. మీరు మీరు ఓకే అనుకుంటే అందరిని పిన్ చేస్తారు. ఒక్క నిమిషం మాట్లాడు. శైలజ మాట్లాడు. ఇంకెవరున్నారు? లీలాశ్రీ స్పాట్లైట్. ఇంకెవరున్నారమ్మా? 1 2 మీరు ఆల్రెడీ స్పాట్లైట్లోకి వచ్చారు. రమ్య స్పాట్లైట్లోకి వచ్చిందా? ఇంకా రాలా? రమ్య ఇస్ ఆన్ స్పాట్లైట్ నా. 4 ఉన్నారు. సో ఇంకా ఆమెని నువ్వు ఎక్కడున్నావు? సరే, నిన్ను కూడా స్పాట్లైట్లో పెడతా. అండ్ 1 మోర్, ఇంకొకళ్ళు శరణ్యనా? శరణ్య నువ్వు కూడా స్పాట్లైట్లో ఉన్నావు. ఇంకెవరిని ఉన్నారా? నీకు చేసేవాళ్ళు ఎవరు లేరుగా? కిచెన్లో ఉన్నావు లేడేగా? జాగ్రత్తగా ఉండండి. ఆమెని, లీలాశ్రీ గారు, మంజులారెడ్డి, రమ్య, శైలజ, శరణ్య, ఇంతే కదా? ఇంకెవరు లేరు కిచెన్లో. ఓకేనా? గుడ్. సో వీళ్ళని మిగతా వీళ్ళు స్పాట్లైట్ ఆల్రెడీ మీకు స్క్రీన్ మీద 4 ఉంటారు. వాళ్ళు ఏం చేస్తున్నారు చూసి ఇప్పుడు మీరు కిచెన్లో చేసుకోవచ్చు. ఇలాగే మీరు ఇప్పుడే కిచెన్లో ఉండి చేసుకోవచ్చు. లేదంటే రేపొద్దున మీరు కిచెన్లో ఉన్నప్పుడు చేసుకోవచ్చు. కానీ నా ఉద్దేశం ఇప్పుడు చేసేస్తే మీకు ఇది ఒక ఎక్సర్సైజ్లా ఉంటుంది. ఈవినింగ్ పూట చైర్ యోగా చేస్తాం కదా, చైర్ యోగా చేసినట్టు ఇది ఒక ఎక్సర్సైజ్లో ఉంటుంది. రైట్, గుడ్. నా వి స్టార్ట్ విత్ సూర్య నమస్కారాస్. మనకు గుర్తుందా సూర్య నమస్కారాస్ అలా చేస్తుంది అమ్మాయి? ఏమ్మా? సూర్య నమస్కారాస్ ఎవరు చేస్తారు? ఎవరో చేయండి సూర్య నమస్కారాస్. అక్కడ ఇక్కడ కాదు, మా కిచెన్లో సూర్య నమస్కారాలు, టేబుల్ టాప్ పెరిగించి సూర్య నమస్కారాలు. సో దాన్ని పట్టుకోవడం అనేది, అది టేబుల్ టాప్ పట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మన మెయిన్ అది టేబుల్ టాప్ పట్టుకుని సూర్య నమస్కారాలు. తర్వాత అశ్వసంచలనాసనం నేను చెప్తాను రండి. స్ట్రైట్గా ఉండండి. అక్కడే టేబుల్ టాప్కి ఆపోజిట్ ఉంటుంది. కిచెన్ అంటే మేము స్టవ్కి ఆపోజిట్ ఉండండి. దగ్గరికి స్ట్రైట్ 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 మంచిగా కాదు, స్ట్రైట్. ప్రణామాసనం. మీకు స్టవ్లో ఉండే అగ్ని అండ్ సూర్యుడిలో ఉండే అగ్ని ఉంటాయి కాబట్టి సూర్యుడు చేసిన అగ్నికి చేసిన 2 ఒకటే. ఉత్తిత హస్తాసన పైకి వెనక్కి. సో పాదహస్తాసన అంటే కింద వరకు వెళ్ళొద్దు, స్టవ్కి అక్కడే దాన్ని పట్టుకోండి, టేబుల్ టాప్ పట్టుకోండి, తల కింద కొంచెం కొద్దిగా చూసి సమకోణాసనం అనుకోండి. గుడ్. దెన్ కుడి అశ్వసంచలనాసన. చేతులు అలా వచ్చి కుడికాలు కొద్దిగా ముందు పెట్టి ఎడకాలు బాగా వెనక్కి పెట్టండి. తలపైకి లేపండి. వెరీ గుడ్. కుడికాలు ముందుకు వచ్చిందా? శైలజ గారు కుడికాలు బాగా ముందుకు, ఎడకాలు బాగా వెనక్కి పంపించండి. అది. దెన్ పర్వతాసనం. సో ఇందాకటిదే అది తలకి, అది కరెక్ట్. ఇంకా కిందకి వెళ్ళిపోండి. దెన్ భుజంగాసనం. అక్కడి నుంచి తలపైకి లేపండి. అది. వెరీ గుడ్, ఎక్సలెంట్. శైలజ గారు చేస్తారు చూడండి. శైలజ గారిని చూడండి. మిగతా వాళ్ళు శైలజ గారు కరెక్ట్ చేస్తారు. దెన్ వన్స్ అగైన్ పాదహస్తాసనం అంటే మామూలుగా సమకోణాసనాలు చేసేయండి. ఇప్పుడు ఎడంకాలు ముందు తెచ్చుకోండి. లెఫ్ట్ ఫుట్ ఫార్వర్డ్, బాగా వెనక్కి వంగండి. వెరీ గుడ్. దెన్ సమకోణాసనం వన్స్ అగైన్, చేతులు పట్టుకుని. గుడ్. దెన్ ఉత్తిత హస్తాసనం, పైకి వెనక్కి. ప్రణామాసనం, రిలాక్స్. గుడ్. సో ఈ రకంగా సూర్య నమస్కారం మనం వేయచ్చు అనమాట. అర్థమైంది కదా? సెకండ్ రౌండ్కి వెళ్దాం. ఇక్కడ ఏంటంటే రిపిటేషను మనకి సమకోణాసనం ఎక్కువ రిపీట్ అవుతుంది.
కదా. సమకోణాసనం 3 సార్లు రిపీట్ అవుతుంది. సో ఇంతకుముందు కూడా అది పాదహస్తాసనం 3 సార్లు రిపీట్ అయింది, గుర్తుందా? కుర్చీలో పాదహస్తాసనం 3 సార్లు రిపీట్ అయింది. దాని బదులు ఇప్పుడు సమకోణాసనం రిపీట్ అవుతుంది అనమాట. గుడ్. ఎటడే ప్రణమాసన, ఉత్తిత హస్తాసన పైకి. సో సమకోణాసన అంటే పాదహస్తాసనం అనమాట, సమకోణాసనం అంతే. పట్టుకోండి, టేబుల్ టాప్ పట్టుకుని ముందుకు వంగండి. తర్వాత కుడి అశ్వ సంచలనాసనం, కుడి కాలు బాగా ముందుకు పంపించండి, ఎడకాలు వెనక్కి పంపించండి. ఎస్. దెన్ పర్వతాసనం లాగా సమకోణాసనమే కొద్దిగా ఎక్స్టెండ్ చేయండి. అది వంగండి, తల లోపల పంపించండి, తల లోపల పంపించండి. గుడ్ 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 గుడ్. సో దెన్ తర్వాత భుజంగాసనం, బాగా దగ్గరికి వెనక్కి, బాగా వెరీ గుడ్, ఎక్సలెంట్. దెన్ కమ్స్ భుజంగాసనం తర్వాత సమకోణాసనం. గుడ్. సమకోణాసనం తర్వాత ఎడమ అశ్వ సంచలనాసనం, లెఫ్ట్ ఫుట్ ముందు తెచ్చుకోండి. దెన్ సమకోణాసన అగైన్. దెన్ ఉత్తిత హస్తాసన, ప్రణమాసన, దెన్ రిలాక్స్. ఇక అర్థం కదా. సో ఈ రకంగా కిచెన్లో కూడా వంట చేసినప్పుడు ఏదో పని జరుగుతూ ఉంటుంది అక్కడ. మన మెయిన్ ఉద్దేశం అదే, ఇక్కడ వంట జరుగుతూ ఉన్నప్పుడు ఇవన్నీ అరగంట వంట జరిగేది జరగవు. ఇవాళ మనకు అదొక ప్రాక్టికల్గా పెట్టుకున్నాం. మీరు అక్కడ ఎంత ఉంటే అది చేసుకుంటారు అంతే ఆ టైంలో. ఓకేనా. నెక్స్ట్ ఇంకేం చేయొచ్చు? యా, మనం నుంచోండి, స్టవ్కి ఆపోజిట్ నుంచోండి. కొద్దిగా స్టవ్ కొద్దిగా దూరంగా ఉండండి. ఆపోజిట్ అంటే మీరు సారీ ఫేస్ చేయండి, స్టవ్ ఫేస్ చేయండి అమ్మా. సరే, ఫేస్ చేసి కాలు ఉంది కదా, కుడి కాలు ఉంది కదా, కుడి కాలుని ఇలా ముందుకి, ఇలాగ ముందు నుంచి ఎవరో కనిపించాలో చేయండి. శరణ్య, ఇంకొద్ది కింద పెట్టు. మీ నాన్న పెడితే బాగా కనిపిస్తుంది. స్ట్రైట్గా ఉండి శరణ్య, కుడికాలు ముందు నుంచి ఇలాగా, అంటే ఏం లేదు, ముందుకు వాలండి. అంతే. శరణ్య స్ట్రైట్గా ఉండి చెప్తాను, కొద్దిగా స్ట్రైట్గా ఉండి చేయి, దగ్గరికి వెళ్ళు, అటు. సో శరణ్య చేస్తుంది చూడండి, వెనక పక్కకి. ఓకే, ముందు నుంచి ఇలా కలుపుకోండి. సో సేమ్ రెండో లెక్క కలపండి, రెండో లెక్క. ఈసారి వెనక నుంచి మళ్ళీ కుడికాలు, మళ్ళీ వెనక నుంచి వెనక నుంచి బ్యాక్ రౌండ్. అది కరెక్ట్. ఇప్పుడు కొద్దిగా రొటేట్ అవుతుంది. అది కరెక్ట్. వెనక్కి. ఎస్, వెరీ గుడ్. రెండో కాలు కూడా అలాగే జరపండి. వెనక నుంచి తీసుకెళ్ళండి. వెరీ గుడ్. ఇంకా 5 నుంచి 10 సార్లు చేస్తారు. రిలాక్స్. వెరీ గుడ్, అందరూ బాగా చేశారు. సో దీని తర్వాత రైట్ లెగ్ని పైకి లేపండి, పైకి. లెఫ్ట్ లెగ్ లేపండి. ఒకసారి ఇది, ఒకసారి అది. ఇటు ఒకసారి, అటు ఒకసారి. మధ్యలో పైకండి, పక్కకి. ఇటు ఒకసారి, అటు ఒకసారి. అదొక ఆ కాలు ఒకసారి, ఈ కాలు. గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. వేణు, విజయవాడ ఎక్కడికి? విజయవాడ నుండి భారతీనగర్ దగ్గర. మీకు దగ్గరలో ఎక్కడ? అదే భారతీనగరే. ఒక్క నిమిషం. భారతీనగర్ దగ్గరగా ఉంటే ఎక్కడ పెట్టమంటే అక్కడ పెట్టి. వాళ్ళ అడ్రస్ ఎక్కడో చెప్పు, వాళ్ళు ఏమన్నా చెప్పు మేడం. సో ఈసారి వెనక్కి వెళ్ళిపోండి, వెనక నుంచి పట్టుకోండి. టేబుల్ టాప్ వెనక నుంచి పట్టుకోండి. సో ముందుకి, పొట్ట బాగా ముందుకి, సపోర్ట్ చేసి బాగా ముందుకు పంపండి. ఎస్, ఇంచుమించుగా ఉత్తిత హస్తాసన వేస్తామే అలాగా 10 కౌంట్ లెక్క పెట్టుకోండి. అవేనా
గాంధీనగర్, గొల్లపూడి, గవర్నర్పేట, ఆటోనగర్ పెట్టు, ఆటోనగరా? ఆటోనగర్ పెట్టు. సరే సరే. క్రాంతి కదా, క్రాంతి, ఆటోనగర్ పెట్టమంటావా? ఆటోనగర్ పెట్టు. సరే సరే. ఓకే. సో మళ్ళీ ఇంకోసారి చేయండి సేమ్ థింగ్. ఎస్ 1 2 3 4 5 6 7 8 9 10 రిలాక్స్. సో ఇక్కడ ఈసారి నెక్స్ట్ మనం ఇది చేయండి, త్రికోణాసనాన్ని చేయండి. పక్కకు వచ్చేసి పక్కకి శైలజ గారు చూడండి, శైలజ గారు చేశారు చూడండి. యా గుడ్. త్రికోణాసనం అలాగే పైకి వెళ్ళిపోండి. 1 2 3 4 5 6 7 8 9 10 ఆపోజిట్ రండి, అటు తిరగండి. ఒకవేళ మీకు ఇటువైపు కూడా ఉంటే చేసుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. టేబుల్ టాప్ అనేది మనకి జస్ట్ ఒక సపోర్టింగ్ టూల్ అనమాట. ప్రాపర్టీ అంటాం కదా, అదొక ప్రాపర్టీ. కిచెన్లో టేబుల్ టాప్ అనే ప్రాప్ను ఉపయోగించి మనం ఆసనాలు వేస్తాం. సో చాలామంది చూడండి మనకి బీకే సాయంగారు స్టైల్లో చైర్ తోటి, టేబుల్స్ తోటి వాటితో చేస్తూ ఉంటారు. సో అండ్ ఫైనల్లీ మనం ఏం చేస్తామంటే అండ్ ఫైనల్లీ సో దిస్ ఇస్ బెస్ట్ ఎక్సర్సైజ్ అనమాట. మీకు ఏమైనా నడు నొప్పి, సయాటిగా ఉంటే నడు వెంటనే ఇమ్మీడియట్ రిలీఫ్ రావాలంటే ఇది ట్రై చేయండి. ఓకే, కాలు తీసుకెళ్ళి మోకాల్ని ఇంటర్నల్ రొటేషన్ పెట్టి తీసుకుని దాన్ని పెట్టేసేయండి, టేబుల్ టాప్ మీద పెట్టేసేయండి. మనం చెప్పాను ఇది. శరణ్య గారు ఏం చేస్తున్నారండి మీరు? టేబుల్ టాప్ ఎక్కడుంది? నీ కాలు ఎక్కడుంది? టేబుల్ టాప్ మీద పెట్టు, కాలు మోకాలు మడత పెట్టి. ఆ పెద్దవాడు చేస్తున్నారు, మోకాలు మడత పెట్టడం అంటే నా శరణ్య పక్కకి పక్కకి పక్కకి. టేబుల్ టాప్ మరీ ఎత్తుగా ఉన్నవాళ్ళు అయితే మీరు డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోండి. మళ్ళీ చెప్తున్నాను. సో పెట్టి ఓకే ఉంది కదా, కాలు స్ట్రైట్గా ఉంచుకోండి, నడుము స్ట్రైట్గా ఉంచుకోండి. అలాగే ముందుకి మీ నుదురు తీసుకెళ్ళి నేలకు తాగించండి, అంటే టేబుల్ టాప్ తాగించండి. అలా ఆగిపోండి. ఆగిపోతే మీకు అర్థం అవుతుంది దీని యొక్క గొప్పతనం. గుర్తుపెట్టుకోండి, దిస్ ఈస్ ద బెస్ట్ రిలాక్సేషన్ ఫర్ యువర్ ఎంటైర్ బ్యాక్ అనమాట. శారీరక నర్వ్ విపరీతంగా స్ట్రెచ్ అవుతుంది ఇట్లా. అంటే హిప్ జాయింట్స్లో ఉన్నటువంటి మొత్తం మజిల్స్ అన్నీ కూడా, గ్లూటియల్ ఏరియా అనుకుంటాం కదా, గ్లూటియల్ ఏరియా ఉన్న మొత్తం మజిల్స్ అవుతాయి. 1 2 3 4 5 6 7 8 9 10 తీసేయండి. రెండోది పెట్టండి. మీకు ఇది తీసిన తర్వాత మీకు అర్థమవుతుంది మీకు ఇప్పుడు ఏం గొప్పతనం జరిగిందో అనేది మీకు తర్వాత అర్థమవుతుంది. పెట్టండి, మళ్ళీ ముందుకు వంగండి. మోకాలు మాత్రం స్ట్రైట్గా ఉంచుకోండి. రెండో కాలు అనుకోండి. 1 2 3 4 5 6 7 8 9 10. రిలాక్స్. చాలు. ఇప్పుడు కుర్చీలో కానీ ఎక్కడైనా కూర్చోండి, కళ్ళు మూసుకుని మీకు ఏం జరిగిందో ఒకసారి గమనించుకోండి. యూ కెన్ డెఫినెట్లీ మీకు లోయర్ హాఫ్ అంతా గాల్లో ఉండదు. లోయర్ హాఫ్ అంతా మీకు ఒక వెయిట్లెస్నెస్ వస్తుంది. గమనించారా? లోయర్ హాఫ్ అంతా మీకు అలా నాకు లేదేమో కింద హాఫ్ అనిపిస్తూ ఉంటుంది. ఇస్ ఇట్ రైట్? అనిపించిందా లేదా? గుడ్. సో ఇవాళ 40+ వచ్చారు, రేపు 20+ వస్తారు, ఎల్లుండి 10+ వస్తారు. ఇదన్నీ నేను ఎక్స్పెక్ట్ చేసి చేస్తున్నాను. నాకేమి కంగారు లేదు, నేనేం భయపడను, బాధపడను. దాన్ని ఏమంటారు, ఇటు వచ్చి నేను కాస్త ఆవేదన చెందుతా. ఎందుకంటే అరే ఇది మంచి ప్రోగ్రామ్ ఉన్నప్పుడు కూడా, ఫ్రీగా ఉన్నప్పుడు కూడా వీళ్ళు ఎందుకు ఉపయోగించుకోవట్లేదా అని. మీరందరూ బాగుంది అంటారు. మళ్ళీ పోనీ తెచ్చి చండాలం అండి సార్, నాకు ఎంతకంటే బాగా తెలుసు, నాకు 200 తెలుసు, 300 తెలుసు అంటే దట్స్ ఫైన్. ఇది చాలా బాగుంది, ఇంతవరకు ఇలాంటి ఫీలింగ్ ఎప్పుడు రాలేదంటా ఉంటారు. రెండో రోజు సరికి ఏమో
50% తర్వాత ఇద్దరు, 40% తర్వాత ఇద్దరు, 20% లాస్ట్లో నేను ఇంకా మా బ్యాచ్ ఒకటి ఉంటుంది, ఆ బ్యాచే మిగులుతాం. దాని నెల్లూరు బ్యాచ్ ఒకటి ఉంది, మేమే మిగులుతాం, ఇంకెవరు మిగలరు మాకు. సో అది నేను ఎక్స్పెక్ట్ చేసి వచ్చానని చెప్తున్నాను. ఇదేదో నేను 100 మందికి 200 మందికి ఈ నెంబర్ గేమ్ నా దగ్గర వద్దు అసలు. నెవర్ ప్లేడ్ నెంబర్ గేమ్. జస్ట్ వచ్చారా, ఆస్వాదించారా, మిమ్మల్ని బాగా చేయించినందుకు నేను ఆనందించారా, దేర్ అండ్ స్టోరీ. అంతే. రాత్రి నిద్ర బాగా పడతలేదు నాకు, అంతే, అంతకంటే కాదు. సో దిస్ ఇస్ ఎవరి బుధవారం పెట్టుకుందాం ఫస్ట్. మీకు ఇది ఇంత బాగా నచ్చేసింది అనుకోండి, 2 రోజులు పెడతాం, 3 రోజులు అయితే వద్దులేండి, 3 రోజులు అయితే బోర్ పెట్టేస్తాం. కానీ ఇప్పుడు నేర్చుకున్నవి మీరు వంటింట్లో ఉన్నప్పుడు, వంట చేసేటప్పుడు వీటిని కొద్దో ఒక పని కాదు, మీరు నేర్చుకున్న 20 కాదు, 10, 5 కొద్దో గొప్ప చేసుకోండి. రెగ్యులర్గా వంట చేసేది ఎప్పుడు వంటింట్లో ఉన్నా ఇవి చేసేసుకోండి. మీకు వంట చేసిన అలసట ఉండదు. గట్ట పాయింట్, శాంతి మంత్రం అందరూ ఒకేసారి. శాంతి శాంతి శాంతి. స్లోలీ ఓపెన్ యువర్ ఐస్ ప్లీజ్. ఇది ఇవాటికి మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. సీ టుమారో. హ్యావ్ ఎ గుడ్ డే. థ్యాంక్ యూ. రేపు మార్నింగ్ తెలుసు కదా మీకు, మార్నింగ్ 5:30కి ఫ్రీ యోగా సెషన్ ఉంది, ఆసనస్. థ్యాంక్ యూ.